వారితో అల్లాహ్ అవతరింపచేసిన దానిని విశ్వసించండి అని అన్నప్పుడు, మా ఇశ్రాయేలు వంశంలోని వారి వద్దకు వచ్చిన దానిని మాత్రమే మేము విశ్వసిస్తాము అని అంటారు. తమ గ్రంథం కానటువంటి ప్రతిదానిని, అది సత్యమైనప్పటికీ, వారి వద్ద పూర్వం నుండే ఉన్న దానిని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు దానిని తిరస్కరిస్తారు. సరే, వారిని ఇలా అడుగు, మీ వద్దకు వచ్చిన దానినే మీరు మనఃపూర్వకంగా విశ్వసించే వారే అయితే, ఇంతకు పూర్వం ఇశ్రాయేలు వంశంలో పుట్టిన అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్య చేస్తూ వచ్చారు? ఎంత స్పష్టంగా ఉన్న సూచనలను మూసా మీ వద్దకు తీసుకొచ్చాడు. అతను కొంచెం అటుపోగానే మీరు ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఎంత దుర్మార్గులు మీరు! మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీతో చేయించిన ప్రమాణాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. మేము మీకు చేస్తున్న ఉపదేశాలను స్థిరంగా పాటించండి, జాగ్రత్తగా వినండి అని మేము నొక్కి చెప్పాము. మీ పూర్వీకులు మేము విన్నాము కానీ శిరస వహించేది లేదు అని చెప్పారు. అసత్యారాధన వల్ల వారి హృదయాలు ఆవుదూడ మీది ప్రేమతో నిండిపోయాయి. ముహమ్మద్, వారితో ఇలా చెప్పు, మీరు విశ్వాసులే అయితే ఈ చెడు చేష్టలను చెయ్యండి అని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా విచిత్రమైనది. ఇంకా వారిని ఇలా అడుగు, ఒకవేళ అల్లాహ్ వద్ద పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం మీకు మాత్రమే ప్రత్యేకించబడితే, మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే మీరు మరణాన్ని తప్పక కోరాలి. వారు ఎప్పటికీ మరణాన్ని కోరరు అనే విషయాన్ని నమ్ము. ఎందుకంటే వారు స్వహస్తాలతో సంపాదించి అక్కడ పంపిన దాని కారణంగా వారు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ దుర్మార్గుల మనస్తత్వం అల్లాహ్కు బాగా తెలుసు. జీవితం పట్ల అందరికంటే ఎక్కువ వ్యామోహం వీరిలోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రిక్కులనే మించిపోయారు. వారిలోని ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విధంగా 1000 సంవత్సరాలు బతకాలని కోరుకుంటాడు. కానీ దీర్ఘాయుష్యార్థం వారిని శిక్ష నుండి ఇంత మాత్రం తప్పించలేదు. వారు ఏ ఏ పనులు చేస్తున్నారో వాటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. ప్రవక్త, వారితో ఇంకా ఇలా చెప్పు, జిబ్రయీలు పట్ల విరోధం ఉన్న ప్రతివాడు ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ ఆజ్ఞతోనే అతను ఈ ఖురానును మీ హృదయ ఫలకంపై అవతరింపచేశాడు. పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను అది ధృవీకరిస్తుంది, అవి నిజమని బలపరుస్తుంది. విశ్వసించే వారికి అది హితోపదేశం, సాఫల్యం సిద్ధిస్తుందని తెలిపే శుభవార్త. జిబ్రయీలు పట్ల వారికున్న విరోధానికి కారణం ఇదే అయితే వారికి ఇలా తెలుపు, అల్లాహ్కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రయీలుకు, మికాయీలుకు ఎవరు శత్రువులో అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ శత్రువు.